రూపాయలకు వచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాసుకుంటే, లేకపోతే మందు తక్కువ రేటుకు వచ్చింది, లేకపోతే తాగడానికి ఇష్టమైన డ్రింకులు తాగుతున్నారన్నది ఒక్కటే మనం సాధించిన విజయం. అంతే. అవును. అది తప్పించి ప్రజలు కొరిగింది ఏంటంటే తాగుబోతులు కొరిగింది అంతే. అది తప్పించి సాధారణ ప్రజలు కొరిగింది ఏంటి? ఉన్న పెన్షన్ పోతే అడిగితే దిక్కు ఉండదు, రాసే దమ్ము లేదు ఎవడికి. ప్లస్ ప్రతి దాంట్లో జెన్యూనిటీకి విరుద్ధంగా రాసుకురావటం. కరెంటు ఛార్జీలు పెరిగితే జగన్ వలన, చంద్రబాబు నుంచి జగన్ తీసుకున్నప్పుడు పెరిగినా జగన్ వల్లనే. జగన్ చంద్రబాబు నుంచి పరిపాలన తీసుకున్నప్పుడు చంద్రబాబు హయాంలోని ట్రూ అప్ ఛార్జీలు జగన్ వేసినా జగనే తప్పుడోడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అతన్ని దించితే నేను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, తగ్గించకపోయినా పెంచను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, అదంతా నాకు తెలియదా, అనుభవం లేదా నాకు అని చెప్పి వచ్చి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతుంటే ఇది జగన్దే తప్పు అనేటటువంటి పత్రికల వార్తలు. అట్లాగే ప్రతి వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టు వార్తలు, ప్రతి వార్తలో వార్తలనే చచ్చిపోయి పార్టీల కార్యకర్తల యొక్క పాంప్లెట్ల లాగా తయారైపోయినటువంటి దౌర్భాగ్యం. ఓ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో చచ్చిపోయి ప్రస్తుతం కొన ఊపిరితో కోమాలో ఉంది. దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం అంతే. జగన్ విషయంలో ప్రత్యర్థుల నుంచి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ నుంచి ఎదురయ్యే ఎదురు దెబ్బలు ఒక ఎత్తు అయితే, సొంత పార్టీలో ఉన్న నాయకులు రాజీనామాలు కూడా 2024లో ఆయన బాగా కలవర పెట్టాయా? అక్కడ ఎవరి తప్పితంగా చూడాలి? ఆయన ఏం కలవరపడ్డండి. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే కలవరపడలేదు. మంత్రులు, మాజీ మంత్రులు ఇవన్నీ ఒకటి జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి